ఈ వీడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్స్ అండ్ ఫ్లాప్ గురించి, బడ్జెట్స్ అండ్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం. ఇక ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని 2001లో వచ్చింది. 2 కోట్లతో నిర్మిస్తే థియేటర్లో నిన్ను చూడాలని ఎవరు చూడలేక ₹1,00,00,000 లాస్ వచ్చి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. రెండో సినిమా 2001లో స్టూడెంట్ నెంబర్ 1 3 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో బాక్సాఫీస్ వద్ద స్టూడెంట్స్ అందరు కలిసి దాదాపు 18 కోట్ల గ్రాస్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మూడో సినిమా 2001లో సుబ్బు 4 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద సుబ్బు సినిమా సబ్బులే గరిగిపోయి ₹1,00,00,000 లాస్ వచ్చి ఫ్లాప్ అయింది. ఇక నాలుగో సినిమా 2002లో ఆది 4 కోట్లతో వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద 35 కోట్లు. ఆది సినిమా అల్లాడిచ్చింది, బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక ఐదో సినిమా 2002లో అల్లరి రాముడు 6 కోట్లతో నిర్మిస్తే 9 కోట్లు వచ్చినాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ అయింది. ఇక ఆరో సినిమా 2003లో నాగా 7 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద ఈ నాగా సినిమా నాగుబాము లేక కాటేయలేక ఫ్లాప్ అయిపోయింది. ఇక ఏడో సినిమా 2003లో సింహాద్రి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో 8 కోట్లతో నిర్మిస్తే దాదాపు 50 కోట్ల పైగా వచ్చి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సింహగర్జన వేసింది ఈ సినిమా. ఎనిమిదో సినిమా 2004లో ఆంధ్రవాల 14 కోట్లతో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఈ సినిమా నిర్మిస్తే ఆంధ్రులు ఎవరు చూడలేక ఆంధ్రవాల అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక తొమ్మిదో సినిమా 2004లో సాంబా వివి వినాయక్ డైరెక్షన్లో 8 కోట్లతో నిర్మిస్తే 14 కోట్లు వచ్చి బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఇక 10వ సినిమా 2005లో నా అల్లుడు 9 కోట్లతో నిర్మిస్తే 10 కోట్లు వచ్చినాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక 11వ సినిమా 2005లో నరసింహుడు 20 కోట్లతో నిర్మిస్తే 10 కోట్లు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద నరసింహుడు నిద్రపోయిండు. ఇక 12వ సినిమా 2006లో అశోక్ 18 కోట్లతో నిర్మిస్తే 25 కోట్లు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద అశోక్ క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక 13వ సినిమా 2006లో కృష్ణవంశీ డైరెక్షన్లో రాఖీ సినిమా 14 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్దకి అందరు రాఖీలు కట్టడం చేత 20 కోట్ల లాభాలు వచ్చి సినిమా హిట్గా నిలిచింది. ఇక 14వ సినిమా 2007లో యమదొంగ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో 18 కోట్లతో నిర్మిస్తే ఈ యమదొంగ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు అందించి 50 కోట్లు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక 15వ సినిమా 2008లో కంత్రి 15 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద మంత్రి లేక 20 కోట్లు వచ్చి హిట్టుగా నిలిచింది. ఇక 16వ సినిమా 2010లో వివి వినాయక్ డైరెక్షన్లో అదుర్స్ 25 కోట్లతో నిర్మిస్తే దాదాపు 60 కోట్లు గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద అదుర్స్ అనిపించి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక 17వ సినిమా 2010లో బృందావనం అని అందరిది 25 కోట్లతో నిర్మిస్తే దిల్ రాజుకు 70 కోట్ల గ్రాస్ వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక 18వ సినిమా అశ్విని దత్ నిర్మాణంలో 40 కోట్లతో నిర్మించిన ఈ శక్తి సినిమాలో శక్తి లేక ఈ ఫ్లాప్ అయిపోయింది. ఇక 19వ సినిమా 2011లో ఊసరవిల్లి 28 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద ఊసరవిల్లి కొద్దిగా రంగులు మార్చి 47 కోట్ల గ్రాస్ వచ్చి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక 20వ సినిమా 2012లో దమ్ము 30 కోట్లతో బోయపాటి సీను డైరెక్షన్లో ఈ సినిమా వస్తే 35 కోట్ల గ్రాస్ వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్దగా దమ్ము చూపించలేక యావరేజ్గా నిలిచింది. ఇక 21వ సినిమా 2013లో బాదుషా 50 కోట్లతో శ్రీనివైట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 90 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద బాదుషాగా నిలిచింది. 2013లో రామయ్య వస్తావయ్య 40 కోట్లతో నిర్మిస్తే దాదాపు 50 కోట్లు వచ్చినాయి, కానీ డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద లాభాలు రాక ఫ్లాప్ అయిపోయింది. ఇక 23వ సినిమా 2014 రభస 45 కోట్లతో నిర్మిస్తే 35 కోట్లు వచ్చి బాక్సాఫీస్ వద్ద రభస చేయలేక ఫ్లాప్ అయిపోయింది. ఇక 24వ సినిమా 2015లో టెంపర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 35 కోట్లతో నిర్మిస్తే దాదాపు 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఇక 25వ సినిమా 2016లో నానక్ ప్రేమతో అని 50 కోట్లు ఇస్తే బాక్సాఫీస్ వద్ద 90 కోట్లు ఇచ్చింది. ఈ సినిమా ఉడకంగా సూపర్ హిట్ అయింది. ఇక 26వ సినిమా 2016లో జనతా గ్యారేజ్ 50 కోట్లతో ఈ సినిమా జనాలకిచ్చి పడితే బాక్సాఫీస్ వద్ద జనాలు వచ్చి 135 కోట్లు బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక 27వ సినిమా 2017 జై లవకుశ 45 కోట్లతో నిర్మిస్తే జై ఎన్టీఆర్ అని 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ అయింది. ఇక 28వ సినిమా 2018లో అరవింద్ సమేత వీర రాఘవ 90 కోట్లతో నిర్మిస్తే అందరు కలిసి 160 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక 29వ సినిమా 2022లో RRR 500 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ఈ సినిమా తీస్తే RRR సినిమా థియేటర్లకు రన్నింగ్ చేసి 1300 కోట్లు ఇచ్చి పడిదింగారు. ఇక 30వ సినిమా 2024లో దేవర 300 కోట్లతో నిర్మిస్తే 500 కోట్లు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.
ఇక 31వ సినిమా హృతిక్ రోషన్ వార్ 2 ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కలిసి 350 కోట్లతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికీ ఇది 500 కోట్లకు వచ్చినాయి. 1000 కోట్లు కొల్లగొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక 32వ సినిమా డ్రాగన్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 400 కోట్లతో నిర్మితమైంది. ఈ సినిమా ముఖంగా 1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుంది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.